తనకు ఈ ఇంట్లో ఎవరు అడ్డు ఉండకూడదని, పాష్గా ఉన్న మిథున ఇక్కడికి రాకూడదని తను కోరుకుంటుంది. అందుకే గౌతమ్ మిథునల ఎంగేజ్మెంట్ చెడగొట్టాలని ఈ అమ్మాయిని సీతే తీసుకొని వచ్చింది. ఏయ్ చెప్పు, నిజం చెప్పు, సీతే కదా నిన్ను తీసుకొచ్చింది అని లేఖ మీదికి అరుస్తూ ఉంటుంది. ఈ ఇంట్లో నాకు గౌతమ్ తప్ప ఇంకెవ్వరూ తెలియదు, నాకు ఎవ్వరూ ఏమీ చెప్పలేదు, నా దగ్గర అన్ని సాక్ష్యాధారాలు ఉన్నాయి అని లేఖ అంటూ ఉంటే, ఆ ఫోటోలు మార్ఫింగ్ అయినా చేయొచ్చు కదా, నువ్వు నిజం చెప్పడం లేదు, నువ్వు ఎవరో కూడా నాకు తెలియదు అని గౌతమ్ బుకాయిస్తూ ఉంటాడు. అయితే మనం క్లోజ్గా ఉన్నప్పటి వీడియోలు ఫోటోస్ కూడా ఉన్నాయి, అవి కూడా బయట పెట్టమంటావా అని లేఖ అనేసరికి గౌతమ్ మహాలక్ష్మి షాక్ అయిపోతారు. మళ్ళీ కాసేపటికి తేరుకొని అవి కూడా మార్ఫింగ్ చేయొచ్చు, వేటినైనా కూడా మార్ఫింగ్ చేయొచ్చు, నువ్వు ఈ ఆస్తి కోసమే ఇదంతా చేస్తున్నావని నాకు అర్థమవుతుంది. ఆ సీత నీకు ఎంతిస్తా అని చెప్పిందేంటి? అందుకే కదా నువ్వు ఇక్కడికి వచ్చావు, నిజం చెప్పు, నీకెంత కావాలో చెప్పు, నేనైనా సరే నీకిచ్చేస్తాను అని మహాలక్ష్మి గట్టిగా అడుగుతుంటే, మిథున వెయిట్ ఎ సెకండ్, మీరెందుకు తనకి డబ్బులు ఇవ్వాలనుకుంటున్నారు? మీరు ఒకవేళ డబ్బులు ఇవ్వాలి అని ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అంటే గౌతమ్ తప్పు చేసినట్టే కదా అని అంటుంది. అలా అని కాదు మిథున, ఒక అమ్మాయికి ఎంతైనా డబ్బులు అవసరం ఉంటాయి కదా, తన పెళ్లికి డబ్బులు అవసరం పడ్డాయేమో, అందుకే సీత ఆశ చూపించగానే ఇలా తన జీవితాన్ని నాశనం చేసుకుని మరి ఇంకో మగవాడి దగ్గరికి వచ్చి తను నా లవర్ అని చెప్తుంది. మనం తనకు డబ్బులు ఇచ్చామనుకో తన లైఫ్ కూడా సెట్ అయిపోతుంది, ఒక ఆడపిల్లకు జీవితాన్ని ఇస్తే మనకి కూడా మంచిదే కదా మిథున అని మహాలక్ష్మి అంటూ ఉంటే, అలా ఆ అమ్మాయికి మీరు లైఫ్ ఎందుకు ఇవ్వాలని అనుకుంటున్నారు? అలా ఇవ్వడం తప్పు కదా, దాన్ని మీరు సమర్థించినట్టు, దీనికి నేను అంగీకరించను అని అంటుంది మిథున. ఇది ఇలా తేలదు మామయ్య, వెంటనే ఈ గౌతమ్ని తీసుకుని వెళ్లి అరెస్టు చేయండి, నిజానిజాలు బయట పెట్టించండి అని రామ్ కోపంగా అంటుంటే, అలా ఎలా మాట్లాడుతున్నావు రామ్, తను నీ తమ్ముడు కదా, ఏ సాక్ష్యాధారాలు లేకుండా అరెస్టు చేయమని ఎలా చెప్తున్నావు అని మహాలక్ష్మి అంటుంది. సాక్ష్యాధారాలు లేకపోవడం ఏంటి పిన్ని, తను అన్ని ఫోటోలని చూపిస్తుంది, అవి నిజమా కాదా అని చెప్పి అందరూ డౌట్ పడుతున్నారు కదా, పోలీసులు తీసుకెళ్లి ఎంక్వైరీ చేస్తేనే కదా నిజానిజాలు బయటికి వస్తాయి అని రామ్ అంటాడు. లేదు రామ్, నీకు ఇంకా అర్థం కావడం లేదు, ఇదంతా కూడా సీత ప్లానే, గౌతమ్ని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లాల్సిన అవసరం లేదు, నా పైన హత్యా ప్రయత్నం చేసిన కేసులో సీత ఇరుక్కుంది కదా, తనని నేను ఇబ్బంది పెడుతున్నానని ఇప్పుడు తను గౌతమ్ని ఇబ్బంది పెడుతుంది, అంతే, ఇదంతా కూడా కక్షతో చేస్తుంది అని మహాలక్ష్మి అనగానే, మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను పిన్ని, మా సీతని ఇక్కడ మధ్యలో తీసుకుని రాకండి, తను ఇలాంటి తప్పు చేయదు, తనకి ఇలాంటి అలవాటు లేదు అని రామంటాడు. అవును, సీత దేవత, తను ఎవరికైనా మంచే చేయాలి అనుకుంటుంది, నాది ప్రీతిది ఇద్దరిది పెళ్లి చేసింది, అలాంటి సీత గురించి మీరు ఎలా తప్పుగా మాట్లాడుతున్నారు వదినా, సీత ఎప్పటికీ చెడు పనులు చెయ్యదు అని రేవతి అంటుంది. వీళ్ళు తప్పించుకోవడానికి సీత మీద నిందలు వేస్తున్నారులే, కావాలని సాక్ష్యాధారాలున్నా కూడా తప్పుడుతోవ పట్టిస్తున్నారు అని చలపతి అంటాడు. ఇక ఆపండి, ఇప్పుడు సీత గురించి కాదు ఇక్కడ మ్యాటర్, అసలు ఆ అమ్మాయి చెప్పేది నిజమా కాదా, నిజంగానే ఆ అమ్మాయికి అన్యాయం జరిగిందా లేదా అన్నది తేల్చండి అని జన అనేసరికి, అలా నిజానిజాలు బయటికి రావాలనే కదా బావగారు గౌతమ్ని నేను పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తాను అంటున్నాను, అయినా ఇది నా ఇష్టంతో చేసేది కాదు, ఎస్పీ గారి ఆర్డర్తో చేస్తున్నాను, ఇక రా గౌతమ్ అని శివకృష్ణ గౌతమ్ని ఈడ్చుకుని వెళ్లబోతుంటే మహాలక్ష్మి బలవంతంగా ఆగండి అని ఆపేసి గౌతమ్ని పక్కకి చెవు దగ్గరికి వెళ్లి, ఒరే ఇప్పటికైతే ఒప్పుకోరా, వీళ్ళు గనక పోలీస్ స్టేషన్కి తీసుకుని వెళ్లి నీకు 4 ఇచ్చారు అంటే నువ్వు నిజాలన్నీ చెప్పాల్సి వస్తుంది, అంతేకాకుండా తీగ లాగితే డొంకంతా కదిలినట్టు నేను మీ అమ్మని అనే నిజం కూడా బయటపడిపోతుందిరా, అసలుకే మోసం వచ్చేస్తుంది, ఇప్పటికైతే ఒప్పుకో గౌతమ్, తర్వాత ఏం చేయాలో చూద్దాం అని గౌతమ్కి చెవిలో చెప్పి, గౌతమ్ని తీసుకెళ్లాల్సిన అవసరం లేదు, ఒరే గౌతమ్ ఇంత దూరం వచ్చింది, పోలీస్ స్టేషన్కి పోతే మన ఇంటి పరువేం కావాలిరా, నిజం చెప్పరా, ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చెయ్యకు, నిజంగానే తనకు నీకు సంబంధం ఉంటే నిజం తేల్చి చెప్పరా అని మహాలక్ష్మి గట్టిగా అడిగేసరికి, అవును నాకు ఆ అమ్మాయికి సంబంధం ఉంది, కానీ తనను పెళ్లి చేసుకునే ఉద్దేశం నాకు లేదు అని గౌతమ్ అనేసరికి, ఏంటి ఏం మాట్లాడుతున్నావురా, ఒక అమ్మాయిని మోసం చేసిందే కాకుండా ఇప్పుడు పెళ్లి చేసుకోనని మాట్లాడుతున్నావా అని రామ్ కోపంగా మీదికొస్తాడు. మామయ్య అందుకే చెప్తున్నాను, ఈ నేరస్తుణ్ణి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి నిజానిజాలు కక్కించండి, అప్పుడే ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని ఒప్పుకుంటాడు అని రామ్ అనగానే మహాలక్ష్మి షాక్ అయిపోతుంది. రామ్ తను నీ తమ్ముడు, కాస్తైనా జాలి చూపించు, ఎవరూ గౌతమ్ని ఎక్కడికి తీసుకెళ్లాల్సిన అవసరం లేదు, నేనే గౌతమ్కి లేఖకి పెళ్లి చేస్తాను అని మహాలక్ష్మి తేల్చేసి చెప్పేసరికి, మామ్ నేను చేసుకోను అని గౌతమ్ గట్టిగా అంటాడు. ఏంటిరా చేసిందంతా చేసి పెళ్లి చేసుకోనంటావా అని గౌతమ్ని నోరు ముయ్ అంటూ ఆ చెంప ఈ చెంప వాయగొట్టి, ఈ లేఖతోనే నీ పెళ్లి జరుగుతుంది,
అమ్మా లేక, నేను నీకు మాటిస్తున్నాను, మా గౌతమ్కి నీకు నేను దగ్గరుండి పెళ్లి చేస్తాను, ముందు వెళ్ళి ఆ కేసు వాపస్ తీసుకోమ్మా అని మహాలక్ష్మి అనగానే శివకృష్ణ కూడా అదే అంటాడు. దాంతో లేక కేసు వాపస్ తీసుకోవడానికి శివకృష్ణతో పాటు వెళ్ళిపోతుంది. ఏంటో మిథున, ఎన్నో ఆశలతో పెళ్లి చేసుకోవాలని ఇక్కడి వరకు వచ్చావు, నీ లైఫ్ ఏమైపోతుందో ఏమో అని రేవతి కావాలని సీతను అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక అదే అదును అనుకొని సీత రూపంలో ఉన్న మిథున, మరి ఇప్పుడు నా సంగతేంటి, మీరు అందరికీ న్యాయం చేశారు, మరి నా జీవితం ఏం కావాలి, గౌతమ్ చాలా మంచివాడు అని నాకు ఆ మాటలు ఈ మాటలు చెప్పి ఎంగేజ్మెంట్ వరకు తీసుకొని వచ్చారు, ఇప్పుడు నలుగురిలో నేను ఎలా తలెత్తుకొని తిరగాలి, నా ముఖం ఎలా చూపించాలి అని కోపం ఉన్నట్టుగా మిథున యాక్ట్ చేస్తూ అంటూ ఉంటే, మిథున, ఎంగేజ్మెంట్ రోజే ఆ గౌతమ్ నిజస్వరూపం తెలిసి నీ లైఫ్ సేవ్ అయినందుకు నువ్వు ఆనందపడు, నీ జీవితం నాశనం కాకుండా ఆ లేక టైంకి వచ్చి నీ జీవితాన్ని కాపాడింది, అందుకు సంతోషించు అని రామంటాడు. నిజమే మిథున, నువ్వు గనక ఒకవేళ గౌతమ్ని పెళ్లి చేసుకుని ఉంటే జీవితాంతం ఈ నరకంలో పడి ఏడవాల్సి వచ్చేది, నీ మంచికి అంతా జరిగింది కదా, ఒకసారి ఆలోచించు అని చలపతి అంటాడు. ఏది ఏమైనా సరే నన్ను మీరంతా చీట్ చేశారు, మిమ్మల్ని అస్సలు ఊరికే వదిలిపెట్టను, చూసుకుంటాను మీ సంగతి, రండి డాడ్, రండి మామ్ అని చెప్పేసి అక్కడి నుంచి మిథున కోపంగా వెళ్ళిపోతుంది. ఇక మిథున వాళ్ళు ఇల్లు చేరుకున్న తర్వాత ముఖర్జీ గారికి జరిగిందంతా కూడా చెప్తుంది. అది బాబాయ్ జరిగింది, గౌతమే కావాలని నన్ను కిడ్నాప్ చేయించాడు, ఇది సంగతి, ఆ రౌడీల నుంచి నేను ఇలా తప్పించుకొని వచ్చేశాను అని జరిగిందంతా చెప్పగానే, కరెక్ట్ టైంకి నువ్వు వచ్చావమ్మా, నువ్వు రావడం కనీసం ఒక్క నిమిషం లేట్ అయినా సరే నువ్వు మిథున ఇద్దరు ఒకటే అని మేము చెప్పేసి ఉండేవాళ్ళం, నువ్వు ఇంతలా కష్టపడ్డదంతా కూడా వేస్ట్ అయిపోయి ఉండేది కదమ్మా అని సుశీల అంటూ ఉంటే, ఏం కాదులే పిన్ని, మిమ్మల్ని అందరినీ కూడా నేను బాధ పెట్టాను, ఆ రౌడీలు అలా వచ్చి నన్ను కిడ్నాప్ చేయడం వల్ల మిమ్మల్ని ఇంతలా నేను ఇబ్బంది పెట్టాల్సి వచ్చింది, నన్ను క్షమించండి బాబాయ్, క్షమించండి పిన్ని అని సీత అడుగుతూ ఉంటే, అయ్యో సీత, మమ్మల్ని ఎందుకు క్షమాపణలు అడుగుతున్నావు, అయినా నిన్ను అంతలా ఇబ్బంది పెట్టిన ఆ గౌతమ్ని అలా ఎలా వదిలిపెడతాం, ఇప్పుడే ఎస్పీ గారికి ఫోన్ చేసి నేను కంప్లైంట్ ఇవ్వనా, ఆ గౌతమ్ని అరెస్ట్ చేయించనా అని ముఖర్జీ అంటూ ఉంటే, లేదు బాబాయ్, వాడికి ఈ శిక్ష సరిపోదు, ఎందుకంటే మా సుమతి అత్తమ్మకి హత్య కేసులో వాడే ఉన్నాడని నాకు బాగా బలమైన నమ్మకం ఉంది, అది నిజమని తేలిన రోజు వాడు ఆ శిక్షను అనుభవిస్తున్నప్పుడు ఇవి కూడా ఒక్కొక్కటిగా బయటికి వచ్చేస్తాయి, ఈ శిక్షలు కూడా అప్పుడు అనుభవిస్తాడు, మనం కాస్త జాగ్రత్తగా ఉందాంలే బాబాయ్ అని సీత అనగానే, వాడు అంత కర్కోటకుడు అని చెప్తున్నావు, మీ అత్తయ్యను చంపేశాడు అని చెప్తున్నావు, అయినా కూడా అలాంటి మహాలక్ష్మితో నువ్వు పెట్టుకుంటున్నావు, చాలా జాగ్రత్తగా ఉండాలి సీత, నువ్వు దీన్ని చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి అని ముఖర్జీ అంటూ ఉంటే, మిథునలా అయితే ఆ ఇంటితో నీకు బంధం ఇప్పుడు తెగిపోయింది, కానీ మరి రామ్కి దగ్గర ఎలా అవుతావు సీత, ఆ మహాలక్ష్మి హత్య కేసు నుంచి నువ్వు పక్కకి తప్పుకుంటేనే కదా నిన్ను రామ్ క్షమిస్తాను అన్నాడు, అలాంటిది నువ్వు ఇప్పుడు రామ్కి దగ్గర ఎలా అవుతావో చెప్పు అని సుశీల అడుగుతుంది. నా నెక్స్ట్ ప్రయత్నం అదే పిన్ని, నేను ఖచ్చితంగా రామ్మమ్మకి దగ్గరవుతాను, నేను అదే ప్రయత్నంలో ఉంటాను, ఇక నేను వెళ్ళొస్తాను అని సీత అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక రేపటి ప్రోమోలో లేక గౌతమ్ వాళ్ళ ఇంటికి వచ్చేసి హాల్లో కాలు మీద కాలు వేసుకుని దర్జాగా ఫోన్ చూసుకుంటూ ఉంటే, గౌతమ్ అక్కడికి వచ్చి లేఖను చూసేసి, ఏయ్ నువ్వేంటి ఇక్కడికి వచ్చావు, నేను లోపలికి ఎవరు రానిచ్చారు అని కోపంగా అడుగుతూ ఉంటాడు. ఎవరో రానిచ్చేదేంటి, ఇక మీదట నేను ఇక్కడే ఉండబోతున్నాను అని లేఖ చెప్తుంది. అసలు నేను ఇక్కడున్నానని నీకు చెప్పిందెవరు అని గౌతమ్ గట్టిగా అరుస్తూ ఉంటే సీత ఎంట్రీ ఇచ్చి నేను అని అంటుంది. అవును, ఈ అమ్మాయే నాకు నువ్వు ఇక్కడున్నావని చెప్పి నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వమని చెప్పింది అని లేఖ అంటుంది. ఓ, అయితే నా ఎంగేజ్మెంట్ చెడగొట్టడంలో సీత పాత్రే ఎక్కువగా ఉందన్నమాట అని గౌతమ్ కోపడుతూ ఉంటే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా హాల్లోకి వచ్చేస్తారు. ఇక సీత అందరినీ కూడా నిలదీసి అడుగుతుంది, మీ ఇంట్లో ఎవరైనా తప్పు చేస్తే నిలదీసి అడిగే హక్కు, దండించే హక్కు ఉంది కదా, వాళ్ళకి పెద్ద పెద్ద పనిష్మెంట్స్ ఇస్తారు కదా, మరి ఈ గౌతమ్ ఈ అమ్మాయిని ప్రేమించానని చెప్పి మాయమాటలతో మోసం చేసి పెళ్లి చేసుకుంటానని తనను రోడ్డున పడేశాడు, మరి ఇలాంటి గౌతమ్కి మీరు ఎలాంటి శిక్ష వేస్తున్నారు అని సీత నిలదీసి అడిగేసరికి, ఒక ఆడపిల్లకు ఇంతలా అన్యాయం చేసిన వాడు ఈ ఇంట్లో అస్సలు ఉండకూడదు, సీత లగేజ్ తీసుకొని ఈ ఇంట్లో నుంచి ఎలా వెళ్ళిపోయిందో ఈ గౌతమ్ కూడా తన లగేజ్ని తీసుకొని ఈ ఇంట్లో నుంచి అలాగే వెళ్ళిపోవాలి అని రామ్ తేల్చేసి చెప్పేసరికి మహాలక్ష్మి గౌతమ్ ఇద్దరూ కూడా షాక్ అయిపోతారు.
మరి రామ్ చెప్పినట్టుగా గౌతమ్ లగేజ్ సదురుకొని బయటికి వెళ్లిపోతాడా, లేక మహాలక్ష్మి తన తప్పును తెలుసుకొని సీతను ఇంట్లోకి రాణిస్తున్నట్టుగా నాటకమాడి మళ్ళీ సీతని ఇంట్లోకి రాణిస్తుందా? ఏం జరగబోతుందో తెలుసుకోవాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.